హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మాది మధ్యాహ్నం లంచ్ ఏంటో తెలుసా? జొన్న రవ్వతోటి వెజిటేబుల్ వేసి రైస్ జొన్న అన్నం చేసుకుందాం. రండి, ఎట్లా చూద్దాం రండి. ఇదండి, ఒక గ్లాసు ఒక పావుసేరు జొన్న అన్నం నానబెట్టుకున్నాం ఒక గంట ముందు. ఇంట్లోనే ప్రిపేర్ చేసినాయి జొన్న రవ్వ. ఒక సగం గ్లాసు పెసరపప్పు నానబెట్టిన. ఇవి రెండు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాం. ఆల్రెడీ కడిగిన. ఇదిగోండి, ఇంట్లో వేసేసుకోవాలి. రెండు కలిపి వేసేసుకోవాలి. వేసుకొని దీని తగ్గట్టు నీళ్ళు పోసుకోవాలి. మనం దీని తగ్గట్టు నీళ్ళు పోసుకుందాం. ఈడికి ఈ వట్టేసరి అయితే ఈడికి ఇది ఎక్కువ ఉడుకుతుంది కాబట్టి ఈడికి వేస్తున్నా నీళ్ళు. ఇదిగోండి, నీళ్ళు అయితే ఇట్లా వేసేసుకున్నాము. ఈ పెసరపప్పు రవ్వ ఇట్లా వేసుకొని ఇక నీళ్ళు ఈడికి పెట్టిన, మూత పెట్టేసి ఇదే అండి. దాని జొన్న అన్నంలోకి వెజిటేబుల్స్ అన్నీ వేస్తాండి. ఇక బీనీసు, క్యారెట్, మునక్కాయ, ఆలుగడ్డ, ఒక క్యాప్సికము, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటా, అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా అండి అన్నీ వేసి బగారించుకోవాలి. ఫ్రెండ్స్, ఇక ఇవన్నీ బగారించుకుందాము వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు అది ఉడుకుతుంది రవ్వ, అది జొన్న రవ్వ పెసరపప్పు ఉడుకుతుంది. ఇంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి, ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకొని, నూనె అండి, ఇవ్వండి, కొంచెము షాజీరా అండి, కొంచెం పట్ట, 8 లవంగాలు, 2 ఇలాచీలు, ఇగు కొంచెము జాపత్రి, గరాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, దూర వచ్చే వరకు మగ్గే వరకు ఇది చేయాలండి. కొత్తిమీర, పుదీనా ఒక దగ్గరనే ఉంది. కొత్తిమీర, పుదీనా, ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ అండి, బీనీస్, మునక్కాయ, ఆలుగడ్డ, ఈ క్యాప్సికం, కొంచెం ఉప్పు వేసి మంచిగా కలపాలండి, మగ్గనియాలి. కొంచెం ఎసరు పోసి దీనికి తగ్గట్టు ఉప్పు వేయాలి, 2 స్పూన్లు ఉప్పు. అయితే ఇది ఉప్పు వేసి జర మగ్గనియాలండి. ఒక స్పూన్ పసుపు వేద్దామండి. ఇదండి, ఉడికిందా లేదా చూద్దాము. ఉడికింది, కొంచెం మగ్గింది. ఇక ఆలుగడ్డ కొంచెం మగ్గింది. కొంచెం ఇట్లా ఉన్నప్పుడే వేసుకోవాలి, లేకుంటే స్మాష్ అయిపోతుంది. ఇక ఉడికింది. టమాటా వేద్దాం. కొంచెం 4 టమాటాలు వేస్తున్నాం. ఇదండి, కొంచెము ఈ బిర్యానీ మసాలా వేస్తున్నది ఇంకా టేస్ట్ గురించి, కొంచెం ఒక స్పూన్ అంతా. ఇదిగోండి, ఇట్లా ఉడికింది. పెసరపప్పు, జొన్న రవ్వ ఇట్లా ఉడికింది. ఇది చిన్నగా ఉంది కదా, ఇందులో వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదండి, ఇది కూడా ఉడికిపోయింది మంచిగా. ఇది కూడా ఉడికిపోయింది. ఎంత మంచిగా ఉడికిపోయింది. బిర్యానీ వాసన వస్తుందండి. ఇది ఇందులో వేసేసుకుందాం. ఇదండి, ఇందులో వేసేసుకుందాం అంతా. అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇది మిక్స్ చేసేసుకున్నా, అయిపోయిందండి. జొన్న రవ్వతోటి వెజిటేబుల్ బిర్యానీ అండి. జొన్న రవ్వ వెజిటేబుల్ బిర్యానీ, పులావ్ కూడా అంటారు దీన్ని. ఎంత బాగా వస్తుంది చూడండి, ఎంత మంచి. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవాలి. నేను 2-3 స్పూన్లు వేసిన, మీకు తగ్గట్టు వేసుకోండి. చూడండి ఎంత బాగా కనబడుతుంది. ఇందుకెళ్ళి కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసి కలిపేసుకోవాలి. కొంచెం ఇట్లా కొంచెం ఒక 2-3 నిమిషాలు పెట్టేసి దింపేయడమే. ఇక అయిపోయింది. ఇవ్వండి, ఒక సగం నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండేసిన, ఒక నిమ్మకాయ పిండిన. చూడండి ఎంత బాగా అయిందో, చాలా టేస్ట్ అవుతుంది. కొంచెం ఇది కొంచెం ఇట్లా 2 నిమిషాలు పెట్టేసి దింపేద్దాం. ఇక
పుల్ల పుల్లగా స్పైసీ స్పైసీ బాగుంటుంది. నడు ఇక తిందాంపా. ఇదిగోండి అయిపోయింది. ఇక వేసుకుందాం. వేడివేడిగా వేసుకొని మా లంచ్ అయితే ఇదే అండి ఇప్పుడు ఇవాళ. ఫ్రెండ్స్, ఇవాళ మండే కదా, వెజిటేబుల్స్ తోటి జొన్న వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్న జొన్న రవ్వతోటి ఎంత బాగుంది చూద్దామండి. ఎట్లుంది టేస్ట్ చూద్దాము. సూపర్ ఉందండి, చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు, లంచ్కు డిన్నర్కి చాలా బాగుంటుందండి. హెవీ ఫుడ్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. పెసరపప్పు, మునక్కాయ, ఆలుగడ్డ, ఎన్ని రకాల వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఏమన్నా మన ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మీరేం తిన్నారు? మీ ఇంట్లో లంచ్ ఏంటిదో ఇవాళ చెప్పండి. మా ఇంట్లో అయితే జొన్న రవ్వతోటి వెజిటేబుల్ బిర్యానీ చేసిన సూపర్ ఉన్నదండి. మీకు నచ్చితే గిట్ట కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు చేసుకొని ట్రై చేసి చూడండి, ట్రై చేయండి ఒకసారి. ఎంత టేస్ట్ ఉందంటే చాలా టేస్ట్ ఉంది. నేను కూడా ఫస్ట్ టైం చేసిన. ఇది హెల్త్కి ఎంత మంచిదంటే చాలా మంచిది. వెయిట్ లాస్ అవుతారు. ఆరోగ్యానికి కూడా షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకు చాలా మంచిదండి ఇది. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇది జొన్న రవ్వతో వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగుంటుంది. చేసుకొని ట్రై చేయండి. నచ్చితే గిట్ట లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గంటలో. బాయ్.